అంటే మొత్తం ఇక్కడ 63 సీఎం చెప్పులు గడపల్లి మండలి, 38 లక్షల మండలి, అదేవిధంగా 18 లక్షపేట మున్సిపాలిటీ, మొత్తం 117 చెప్పులు ఈరోజు ఇవ్వడం జరిగింది. మొత్తం వచ్చి 250 నుంచి మిగతా రాయపూరు లక్షపేట మంచిర్యాల మున్సిపల్. ఇప్పటి వరకు సీఎం చెప్పులు ఒకటి ఇచ్చేది మంచిర్యాల ఇచ్చేది కలుపుకొని 2911 చెప్పులు 9,97,00,000 రూపాయల చెక్కు అంటే సీఎం రిలీఫ్ చెక్కుల రూపంలో నేను ఎన్నికల కమిటీ ఇప్పటికి ఇవ్వడం జరిగింది. 911 మందికి ఇప్పటి వరకు సీఎం రిలీఫ్ చెక్కులు ఇవ్వడం జరిగింది. ఈ టీఆర్తో కలుపుకుంటే దాంట్లో ఒక 300 పైసలు దాదాపు 400-350 చెక్కులు వేరే నియోజకవర్గాలు. ఎందుకంటే వాళ్ళకి ఇబ్బందులను వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ కొంచెం పనిచేసింది, కావాల్సి కష్టపడి పనిచేసింది. వాళ్ళ కష్టాలు వస్తే అక్కడ వాళ్ళు పట్టించుకోకపోతే మన దగ్గరికి వస్తే వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన డబ్బులు 9,98,00,000 రూపాయలు ఇప్పటి వరకు ఈ చెక్కులతో కలుపుకుంటాయి. ఇంకొక 650 చెక్కులు దాదాపు రెడీగా నాకు వచ్చి జూలై 15 తర్వాత అవి కూడా వస్తాయి సీఎం చెక్కులు. అవి కూడా కలిపితే 3,600 కాబట్టి అది కాకుండా ఒక 300 చెక్కులు ఉన్నాయి. అది ఒక 2 నెలలు పడతాయి అనుకుంటా. అంటే ఈ మధ్యలో అనారోగ్యంతో ఇవన్నీ పెండింగ్ దాదాపు 8 నుంచి 150 ట్రైనింగ్ ఒక 650 15 రోజులు ఎక్కువ పడుతుంది. అంటే జూలై మాసాలు అవి కూడా వస్తాయి. ఆ తర్వాత మిగిలిన ఒక 300 అవి కూడా ఇంకొక 2 నెలలు వస్తాయి. వాటిని కలుపుకుంటే మొత్తం 4,000 చెక్కులు దాటుతాయి. పెండింగ్ వచ్చేది ఆగస్టు 15 లోపల 4,000 చెక్కులు 4,000 మంది బెనిఫిషరీస్ వృద్ధాలకు దాటుకుంటారు. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి చదువుబాటు చూసుకుంటే 3,011 చెక్కులు ఇప్పటి వరకు అంటే కళ్యాణ లక్ష్మి కానీ చదువుబాటు ఇవ్వడం జరిగింది. దాంట్లో 30,02,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి చదువుబాటు ద్వారా ఇక్కడ ఇది ఇవాళ గుండె మీద చేసుకొని ధైర్యంగా తలెత్తుకొని చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నాయకులు కానీ ఏ రకమైన అవినీతికి పాల్పడకుండా స్పష్టంగా ప్రతి లబ్ధిదారునికి ఏవైతే ప్రభుత్వం వస్తుందో ఇది సీఎం రిలీఫ్ చెక్కులు కానివ్వండి, కళ్యాణ లక్ష్మి కానివ్వండి, లేకపోతే ఇందిరా మిల్లు కానివ్వండి, మిగతా రేషన్ కార్డులు కానివ్వండి, ఇవన్నీ పూర్తి అవినీతి రహితంగా ఇచ్చిన నియోజకవర్గం రాష్ట్రంలో లేదంటే అందరూ మాట్లాడాలంటే బాగా సంతోషం అనిపించింది, తృప్తి కూడా అనిపించింది. వెళ్ళింది ఇక్కడ ఇంతకుముందు చెప్పిన అందరూ ఇలా సీఎం రిలీఫ్లో అందరికన్నా దండపల్లి మండలం 3,718 తర్వాత మంచిర్యాల మున్సిపాలిటీ 675 ఉంది. మూడోది లక్ష్మీపేట మండల మున్సిపాలిటీ కలుపుకుంటే లక్ష్మీపేట మున్సిపాలిటీ 170 ఉంటుంది. లక్ష్మీపేట మండలం 429 లక్ష్మీపేట మండల మున్సిపాలిటీ 3వ నెంబర్ ఉంది. 4వ నెంబర్ ఆదిపూర్ ఉంది 415. అందరికన్నా తక్కువ నస్పూర్ 300 ఉంటుంది సీఎం రిలీఫ్ చెక్కులు. అదేవిధంగా షాదీబాద్ కళ్యాణ లక్ష్మి కూడా తృప్తి ఏంటంటే దండపల్లి మనం ఎవరో నాకు తృప్తి అనిపిస్తుంది. అంటే చాలా మంది అవకాశాన్ని వాడుకొని అంటే నా అర్థం ఏంటంటే అక్కడ ఉన్న కార్యకర్తలు నాకు పూర్తి శ్రద్ధతోటి పూర్తి నిబద్ధతతో పనిచేస్తుంది కాబట్టి తప్పకుండా ఇంకా రానున్న రోజుల్లో కూడా ఇంకా చాలా చేస్తుంది. ఇప్పటివరకు నాయకులందరూ మాట్లాడింది, ఎవరు మాట్లాడుతుంది, ఎవరు మాట్లాడతారు, ఎవరు మాట్లాడలేదు. గుడే సత్యనారాయణ స్వామి ఆశీర్వాదంతో అంతకన్నా కార్తీక పౌర్ణమి ఎలక్షన్ ముందు కార్తీక పౌర్ణమి దర్శనం చేసుకున్నాం. ఆ దినం చేసుకున్న తర్వాత గెలిపించిన తర్వాత ఆయన ఆశీర్వాదంతో ఇప్పటివరకు ఈ కార్యక్రమం మొత్తం అన్నీ జరుగుతుంది. ఆఖరికి ఆయన రుణం ఎట్లా తీసుకోవాలని భయపడుతున్న కారణంలో మొత్తం మీద చేసి 70 కోట్ల రూపాయలు గూడెం సత్యనారాయణ స్వామి ఆలయానికి మంజూరు చేసుకొని మనం ముఖ్యమంత్రి ఎలక్షన్ ఫౌండేషన్ తీసుకోవాలి. దాంతోపాటు ఎన్నికల ఒక వాగ్దానం మిగిలిపోయిన వాగ్దానం అందులో ఎన్నికల ముందు చెప్పిన ఇక్కడ ఈ నియోజకవర్గం ఉన్న ప్రతి గుంటకు సాగునీరు ఇస్తాను చెప్పిన దాంట్లో భాగంగానే మిగిలిపోయిన వాటికి
4 లిఫ్ట్లు శాంక్షన్ అయిన మొదల, రెండోది గూడెం, మూడోది ద్వారకా, నాలుగోది రుడేవు. 4 లిఫ్ట్లు 80 కోట్లు, జిఎస్టీహెచ్ 70 కోట్లు, 65 కోట్లు ఎంత అవన్నీ కూడా శాంక్షన్ చేయడానికి గూడెం కూడా శాంక్షన్ అయింది. అదేవిధంగా మిగతా శాంక్షన్ అయ్యేట్టుగా ఇంతకుముందు చెప్పింది హాస్పిటల్ గురించి కొందరు చెప్పించుకుంటే కొందరు చెప్పింది. నిజంగా సంతోషంగా ఉంది. హాస్పిటల్ అయితే 100 పడకల హాస్పిటల్, మంచిర్యాల జనరల్ హాస్పిటల్, పెద్ద హాస్పిటల్ కూడా ఎంతమంది అయితే పేషెంట్ వస్తారో ఓపీకి ఇక్కడ కూడా వస్తారు. ఇక్కడ ఇన్పేషెంట్ కొంచెం తక్కువ ఉంది, కొనప్పటికీ డాక్టర్ తక్కువ ఉంది. దాన్ని కూడా తప్పకుండా చేసి దాన్ని కూడా పూర్తి అభివృద్ధి చేస్తారు. ఎందుకంటే డాక్టర్లు ఇక్కడ పెడియాట్రిషియన్ పిల్లల డాక్టర్ లేట్ కాబట్టి కొంచెం తక్కువ అయిపోయింది. దాన్ని కూడా 15 రోజుల్లో పూర్తి చేసి ఇంటికి చేసిన తర్వాత మిగిలిన 30 పడకల హాస్పిటల్కి ఈ రకమైన స్పందన ఉంది. దానికైనా ముందు ఇక్కడ 100 పడకల హాస్పిటల్ శాంక్షన్ అయితే దానికి ల్యాండ్ ఇవ్వలేక లేక పోయిన మున్సిపల్ కార్యవర్గ దాన్ని దీనికి ఎందుకు ల్యాండ్ లేకుండా మధ్యలో అడగకపోతే మంత్రాల హాస్పిటల్ అవుతే ఇక్కడ ఏమవుతుందని చెప్పిన సందర్భాలని, అంటే వాళ్ళకు ప్రజల ఆరోగ్యం మీద ఎంతసేపు ఉందో టీఆర్ఎస్ నాయకులు మీరు అర్థం చేసుకోవచ్చు. ఇది నేను చెప్పింది కాదు, వాళ్ళు అన్నమాట. ఫైనల్గా 30 పడకల హాస్పిటల్ కూడా నేను 2000 ఎమ్మెల్సీ ఉన్నప్పుడు ఒకసారి నేను 2012 అక్కడికి వచ్చినప్పుడు హాస్పిటల్ వెళ్ళిపోతే అప్పుడున్న ఎండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండి రవిచంద్ర గారు తిరుపతి ఎగ్జిక్యూటివ్ ఈఓ ఉన్నారు. అంతగా ఉండడానికి చంద్రబాబు దగ్గర కూర్చోబెట్టారు. ఆయన చెప్తే శాంక్షన్ ఫైనల్ 30 పడకల హాస్పిటల్ ఫైనల్ అయింది. అది ఇబ్బంది ఏంటంటే మంచిగా అయింది కాబట్టి ఇక్కడ కూడా మిగతా అంబులెన్స్ సౌకర్యాలు అవన్నీ చేస్తున్నాం. ప్రతిమా వాళ్ళు కూడా 20 కూడా టైం తీసుకొని వస్తున్నారు. వాళ్ళు ఇక్కడ హాస్పిటల్ అంటే మీకు వెంటిలేషన్ ఆక్సిజన్తో సహా, అంటే అంబులెన్స్ ఎక్కిన తర్వాత హాస్పిటల్ మీద వెంటిలేషన్ ఆక్సిజన్తో సహా అందించే కార్యక్రమం ఉంది. చేసుకుంటూ ఇట్లా ప్రతి రంగాన్ని చేసుకుంటూ నిన్న సాయంత్రం అనుకుంటా లక్ష్మీ మంచిర్యాల తల్లిదండ్రులు పిల్లలు తీసుకొచ్చింది. వాళ్ళకి కాలేజీలో 2 సీట్లు వాళ్ళకి సీట్ అయిపోయిందని చెప్తాను. ఏదైనా చెప్పుకుంటారు. ఈ లక్ష్మీ కాలేజీలో ఇదివరకు కార్పొరేట్ స్కూల్లో గురించి కాలేజీలో లక్ష్మీ స్కూల్లో కాలేజీలో సీట్ అయిపోయిన సీట్ ఇస్తారని నేను అనుకున్న లాస్ట్ ఇయర్కి తప్పకుండా జరుగుతుందని ఖచ్చితంగా జరిగింది. కూడా కొంచెం అభివృద్ధి చేసి తప్పకుండా దాన్ని కూడా అన్ని రకాల అభివృద్ధి చేస్తాం. అంటే నా ఉద్దేశం ఏంటంటే నియోజకవర్గంలో ఉన్న ప్రతి మూలలో అన్ని రకాల వసతులు కలవాలనే ఉద్దేశంతో విద్య అనేది ముఖ్యం.